కొట్టెను. చూడండి దేవుని పిల్లలారా, దేవుని ఆశీర్వాదము, దేవుని కాపుదల, దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలంటే కొన్నిసార్లు మనము గాయపడాలి. ఏమవ్వాలి? గాయపడాలి. గాయపడితేనే మన జీవితంలోకి దీవెన అనేది వస్తుంది. యాకోబు భక్తుడు ఇదిగో పోరాడుతూ ఉన్నాడు, ఆయన గెలవలేకపోతున్నాడు. ఎవరు? సాక్షాత్తు దేవుడు. యాకోబుతో గెలవలేని పరిస్థితి, పోరాటంలో నిలబడలేని పరిస్థితి అక్కడ మనకు కనబడుతుంది. అప్పుడు అతను ఏం చేశాడు? తొడగూటి మీద అతన్ని కొట్టాడు. తొడ మీద అంటే ఇటు సైడ్ మనం నిలబడడానికి అవసరమైనటువంటి ఈ గూటి మీద ఒక దెబ్బ కొట్టాడు. వెంటనే ఏం జరిగిందంటే ఇదిగో అప్పుడు అక్కడ వాటితో పెనుగులాడి యాకోబు తొడగూటి వసిరెను. దేవుని పిల్లలా, యాకోబు ఏమైపోయాడంటే కుంటివాడైపోయాడు. ఏమైపోయాడు? కుంటివాడైపోయాడు. దేవునితో పోరాడి 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 ఏమైపోయాడు? కుంటివాడైపోయాడు. ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను, మనం ప్రార్థనలో దేవుని సన్నిధానంలో గడుపుతాం, అవునా? ప్రార్థనలో దేవుని సన్నిధానంలో గడిపితే కొందరికి ఏమో మోకాలన్నీ ఏమైపోతాయి? ఏమైపోతాయి? నల్లగా. కొందరికి కాయలు పెడతాయి, కొందరికి అరిగిపోతాయి, కొందరికి నడవడం రాదు. నేను ఒక పాస్టర్ని చూశాను, ఈ చిట్కనీళ్ళు, కాలు చిట్కనీళ్ళ దగ్గర నుంచి మడిమ వరకు నల్లగా నల్లగా. ఆయన తెల్లగా ఉంటాడు, ఆయన కాళ్ళు అక్కడ మాత్రం నల్లగా. వీటి పాస్టర్ అంటే పక్కన ఇంకో పాస్టర్ ఉంటాడు, ఆ పాస్టర్ గారి ప్రార్థన అలా ఉంటుంది. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, మరి ఆ ప్రార్థన అంతగా ఉన్నందుకు దేవుడు అంతగా ఆయనను దీవించాడు. ఇక్కడ యాకోబు భక్తుడు కూడా ఇదిగో తొడ మీద గాయాన్ని పొందుకున్నాడు. పొందుకొని కుంటివాడైపోయాడు. కుంటివాడు అయినా కూడా పోరాటము ఆపలేదు, వదలలేదు. దెబ్బ తగిలినా కానీ వదలలేదు. మనం కూడా ఈ నూతన సంవత్సరాల్లో గుర్తుంచుకోవాలి, మనకు ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎంత కష్టం వచ్చినా దేవుడు ఎవరు పెట్టదు? దేవుడు పెట్టదు. మనల్ని దీవించేవాడు, మనల్ని నడిపించేవాడు, ఇదిగో మనల్ని నా పిల్లలు అని చెప్పేవాడు ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడిని మనం ఎన్నడూ వదిలిపెట్టదు. వదిలిపెట్టకుండా ఏం చేస్తున్నాడు? 26వ వచనం అడుగుతున్నాడు, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనివ్వనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనని. ఇదిగో దేవుడిని అడగాల్సిన విధానం ఇది. నువ్వు నన్ను దీవిస్తేనే నేను నిన్ను వదిలిపెడతా, లేకపోతే వదిలే ప్రసక్తే. నువ్వు నన్ను ఏం చేయాలి? దీవించాలి. ఖచ్చితంగా ఏం చేయాలి? ఈ నూతన సంవత్సరంలో మనం కూడా దేవుని ఇదే విధంగా అడగాలి. అప్పుడు మనకు దీవెన అనేది వస్తుంది. దేవుడిని అడిగితే దేవుడు ఇవ్వకుండా ఉంటాడా? యేసు ప్రభువు మంచి ఉపమానం చెప్తాడు. ఏంటో తెలుసా? తండ్రి ఎంత చెడ్డవాడైనా కొడుకు మంచిది అడిగితే చెడ్డది ఇస్తాడా? చెప్పండి, ఇస్తాడా? ఇవ్వడు. జ్ఞాపకం చేసుకోవాలి, తండ్రి ఎంత చెడ్డవాడైనా కుమారుడికి మంచి ఇవ్వాలనే ఆలోచన చేస్తాడు. మన తండ్రి, మనలను కన్న తండ్రి, ఇదిగో మీరు నా పిల్లలని చెప్పిన తండ్రి, మనం అడిగితే ఇవ్వకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఇస్తాడు. మనం అడగాలి, యాకోబు వలె అడగాలి, అడిగి పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి 27వ వచనం, ఆయన నీ పేరేమని అడిగాడు. పేరు అడిగాడు ఎందుకు అనంటే అతన్ని మార్చాలి. ఏం చేయాలి? మార్పు అవసరం. దేవుని దీవెన నీకు కావాలి అనంటే నీలో మార్పు అవసరము. ఎక్కడెక్కడ మార్పు అవసరము? కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్తా. నూతన సంవత్సరంలో ఉన్నాం కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి. మార్పు అనేది అవసరం. ఒక తాగుబోతు అనుకుంటారు, ఏంటి ఇదే లాస్ట్, రేపటి నుంచి మరి ఏం చెప్తాడు? రేపటి నుంచి
న్యూ ఇయర్ వచ్చిందనే ఆనందంలో ఇంకా ఎక్కువ తాగుతాం. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, మార్పు అవసరం. యాకోబు జీవితంలో మార్పు అవసరం. ఆయన పేరు మార్పు అవసరం. మనకు కూడా పేరు ఎక్కడి నుంచి వస్తుంది? మనం చేసే పనుల నుంచే వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? మనం చేసే పనులు, మనం ఏ పనులు చేస్తున్నామో మన పనుల నుంచే మనకి ఏమొస్తుంది? మంచి పేరు అనేది పేరు వస్తుంది. ఆ పేరు అనేది మారాలి. దేవుని వాక్యం అంటుంది, మిమ్మును బట్టే కదా మీకు పెట్టబడిన నా పేరు అన్యజనుల మధ్య దూషింపబడచ్చు. ఎవరిని బట్టి? మనల్ని బట్టి. మనకు పెట్టబడిన పేరేంటి? క్రైస్తవులు. వీళ్ళు క్రైస్తవులు అంటారని మళ్ళా దూషణ ఎక్కడ వస్తుంది? అన్యజనుల మధ్య మనం చేసే పనులను బట్టే. అందుకే నూతన సంవత్సరంలోకి వచ్చేటప్పుడు యాకోబు పేరు ఎలాగ మారిందో మన పేరు కూడా మారాలి. మన క్రియలు మారాలి, మన పరిస్థితులు మారాలి, మన మాటలు మారాలి, మన విధానాలు మారాలి. అదే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు 28వ వచనంలో. అప్పుడు ఆయన, నీవు దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు. చూడండి, మారిందా లేదా? మార్పు వస్తుంది మనం దేవుని వైపు చూస్తే. దేవుణ్ణి చూడకుండా వదిలేస్తే మార్పు అనేది రాదు. అది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత 31-32 వచనాలలో, అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమయ్యెను. అప్పుడు అతడు తొడకుంటుచూ నడిచెను. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి, యాకోబు తొడకుంటుచూ వచ్చేటప్పుడేమో స్టైల్గా నడుచుకుంటూ వచ్చాడు, పోయేటప్పుడు కర్ర పెట్టుకొని కుంటుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీలో ఉన్న లోకపరమైన ప్రతీది ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చి దేవునికి లోబడితే, ఇదిగో నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు ఆత్మీయమైన స్థితిలో ముందుకి వెళ్తాం. లోకపరమైన ప్రతీది నరికివేయబడుతుంది. ఎప్పుడు అనంటే నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు, నువ్వు ఒప్పుకున్నప్పుడు, దేవునితో పోరాడినప్పుడు లోకపరమైన ప్రతీది కొట్టివేయబడుతుంది. అదే దేవుణ్ణి ముందు పెట్టుకోకపోతే అది పోదు. అది కాకుండా 32వ వచనంలో అంటున్నాడు చూడండి, అందుచేత ఆయన యాకోబు తొడగూడి మీది నరమును కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడగూటి మీద ఉన్న తుంటి నరము, అదొక గుర్తుగా వాళ్ళు పెట్టుకున్నారు. హృదయం బిడ్డలారా, క్రైస్తవులుగా మనం ఉన్నాం. మనకు కూడా కొన్ని గుర్తులు ఉన్నాయి. ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి అని కొన్ని ఉన్నాయి. ఈ 2026 సంవత్సరంలో దేవుడు నిన్ను నన్ను మనందరినీ దీవించాలి అంటే దేవుడు చెప్పింది చేయాలి, దేవుడు వద్దన్నది విడిచిపెట్టాలి. ఒకరికి వాగ్దానం వచ్చింది, నేను చూపించాను, నాకు చూపించాలి. ఏంటి అంటే, మేలు చేస్తే దేవుని దీవెన నీకు కలుగుతుంది, కీడు చేస్తే దేవుడు నిన్ను వదిలేస్తాడు. నాకు చాలా బాగా అనిపించింది వాగ్దానం చూడగానే. అంటే దేవుడు మన జీవితం నుండి ఇదిగో ఆయన కొరకు జీవించాలనే గొప్ప విషయాన్ని కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, మన దేవుడు మనందరినీ తనవారు అని ఎందుకు అంటున్నాడో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. బైబిల్లో మనకు తెలిసిన సందర్భమే, తప్పిపోయిన కుమారుడు. ఎవరు? తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు అంటే అర్థం ఏంటి? ఆయన ఆల్రెడీ ఇంట్లో ఉండి, ఇంట్లో పెరిగి బయటికి వెళ్ళిపోయాడు, తప్పిపోయాడు. వెళ్ళాల్సిన మార్గం నుండి వేరే మార్గానికి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గరికి వచ్చాడు, నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేనేం చేస్తాను? వెళ్ళిపోతాను. తండ్రి అన్నాడు, సరే నీ ఇష్టం, నీ కోరిక, నీ చాయిస్. ఈరోజు ఒకప్పుడు సంఘంలో చిన్న తప్పు చేసినా మనిషి కాకుండా అప్పుడే శిక్షించేవాడు. ఈరోజు ఇంత కనికరం మనకు కనబడుతుంది అని అంటే మనం ఆలోచన చేసుకోవాలి, దేవుని కనికరం మన మీద ఎంత ఉంది, దేవుని కృప మన మీద ఎంత ఉందని మనం ఆలోచన చేసుకోవాలి. తప్పిపోయిన కుమారుడు విషయాన్ని ఆలోచన చేస్తే అతను బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి
తండ్రి మాటల్ని బట్టి కాకుండా సొంత మాటల్ని బట్టి నడుచుకొని ఎంతో నష్టాన్ని చవి చూశాడు. దేని దేవుణ్ణి కాదనుకుంటే మనకు మిగిలేది నష్టమే. అర్థమవుతుందా? ఈ నూతన సంవత్సరంలో దీవించబడాలి అని అంటే దేవుడిని కావాలనుకోవాలి. నీకు దీవెన వద్దనుకుంటే దేవుడిని కూడా వద్దనుకునే పరిస్థితి వస్తుంది. జ్ఞాపకం చేసుకోండి. ఇగో వద్దనుకున్నాడు, ఆఖరికి ఎక్కడ వెళ్ళాడు అని అంటే పందులు తినే పొట్టు తిందామన్న అవకాశం దొరకలేదు. చూడండి ఎలాంటిది, పందులు తినే పొట్టు తిందామన్నా దొరకలేదు, అవకాశం దొరకలేదు. దేవుని వదిలేస్తే పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది. అదే దేవుణ్ణి పట్టుకుంటే ఇదిగో ఇంట్లో ఉన్న కుమారుడితో తండ్రి అంటాడు, ఏమంటాడు తెలుసా? ఇదిగో నా ఆస్తి అంతా నీదే, నీదే. ఎవరిది? నీదే, నీదే. నా ఆస్తి అంతా నీదే, నీదే. ఇప్పుడు కుమారుడు అనుకుంటున్నాడు, అయ్యా నా తండ్రి ఇంట్లో ఎంత ఆస్తి ఉంది, నా తండ్రి ఇంట్లో పనివారికి కూడా విలువైన భోజనం ఉంది. ఎలాంటి భోజనం? విలువైన మంచి శ్రేష్టమైన భోజనం ఉంది. నాకు పందులు తినే ఆహారం కూడా దొరకదు. ఈ నూతన సంవత్సరంలో దేవుని దగ్గర ఉన్న విలువైన ఆహారం కావాలి అని అంటే దేవుని దగ్గరికి మీ హృదయాన్ని తీసుకొని రావాలి. ఇదిగో సరే కనీసం పనునిగానైనా ఉంటానని చెప్పి తిరిగి వచ్చాడు. తిరిగి వస్తున్న కుమారుని చూసి తండ్రి ఏం చేశాడు? ఉంగరం సిద్ధపరిచాడు, వస్త్రాలు సిద్ధపరిచాడు, కాళ్ళకు మంచి చెప్పులు ఇచ్చాడు. ఇదిగో కుమారుడిగా మళ్ళీ హోదాను దేవుడు మనకు కూడా మరీ 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 మళ్ళొక్క అవకాశాన్ని ఇస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. 2025 ఇచ్చాడు, మళ్ళీ ఇప్పుడు 2026 ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తే దేవుని దీవెన మనకి కలుగుతుంది. దేవుని దూరం పెట్టుకుంటే నీ ఇష్టం, కానీ దేవుని దగ్గరికి వస్తే దేవుని దీవెన అనేది మనకి కలుగుతుంది. అందుకే ఈ 100వ కీర్తనలో ఒక మంచి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి 100వ కీర్తనలో ఏమంటున్నాడు అంటే 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, మనం ఆయన ప్రజలము, ఆయన మనల్ని పుట్టించును, మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుని కృప మన మీద నిత్యము ఉంటుంది. కేవలం మనం దేవుని వైపు చూడాలి. దేవుని వైపు మనం చూస్తే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. దేవుని యొక్క కృప నిత్యం ఉంటుందని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుని కృప మనందరి మీద మెండుగా ఉండుగాక. ఆమేన్. ప్రభు సన్నిధానంలో చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనమందరం కూడా లేచి నిలబడి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు